వాట్ ఈజ్ లోన్ సెల్లింగ్? సో లోన్ సెల్లింగ్ అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటో అండర్స్టాండింగ్ చేసుకోవడం ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం సజెస్ట్ చేయడం ఏ ప్రొడక్ట్ అనేది సూటబుల్ అవుతుంది. అండ్ థర్డ్ ఏంటంటే మనం డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో కంప్లీట్ డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసుకోవడం. అండ్ ఫోర్త్ వన్ ఎన్బిఎఫ్సి సూటబుల్ అవుద్దా, బ్యాంక్ సూటబుల్ అవుద్దా అనేది చూస్ చేయడం అండ్ సజెస్ట్ చేయడం కస్టమర్కి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిస్బర్స్మెంట్ వరకు కూడా పిన్ టు పిన్ క్లియర్ క్లాస్ట్గా సపోర్ట్ చేస్తూ డిస్బర్స్మెంట్ వరకు కూడా మన సపోర్ట్ అనేది ఉండాలి. ఇది ఇంకోటి ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఒక ఇల్లు తీసుకున్నాం అనుకునే కస్టమర్ ఉంటాడు, చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. బ్యాంక్ తీసుకోవాలా, ఎన్బిఎఫ్సి తీసుకోవాలా, లేదంటే ఇంకా వేరే వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయా అని చెప్పేసి. సో వాళ్ళకి క్లియర్ కస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో బ్యాంక్ అయితే ఇలా ఉంటుంది, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇలా ఇస్తారు, ఎన్బిఎఫ్సి అయితే ఇలా ఉంటుంది. సో మీ ప్రొఫైల్ తగ్గట్టు, మీ సిబిల్కి తగ్గట్టు, మీ ప్రాపర్టీ తగ్గట్టు బ్యాంకు సెట్ అవుద్దా, ఎన్బిఎఫ్సి సెట్ అవుద్దా అనేది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ మీద హానెస్ట్గా వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. డబ్బు సంపాదించడం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మీ మీద నమ్మకం ఏర్పడడం. సో ఇది అర్థమైతే ఈ సేల్స్ ఫీల్డ్లో నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండరు. నీవు అనేది, నీ కెరీర్ అనేది టాప్ లెవెల్లో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటివి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.